హే నేనే 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 జీరో నేనే హీరో మీరే జీరో. ఏంటి మచ్చా ఓల్డ్ సాంగ్ తెచ్చు? ఓల్డ్ సాంగ్ కాదు, సిచ్యువేషన్ సాంగ్ వేసుకొచ్చారు మన నాగార్జున గారు అనమాట. సరే కానీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు 7 టైమ్. మచ్చ మనతో జాయిన్ అయిపోయాడు. మచ్చా ఫ్రైడే ఏం జరిగిందో ఒకసారి చెప్తావా? ఫ్రైడే ఏం జరిగిందంటే ఒక్కొక్క క్లాన్కి ఎవరెవరైతే వెళ్ళారు అంటే మనకంట గోల్డెన్ బ్రాండ్ వచ్చిన తర్వాత మనకంట సీతా క్లాన్కి వెళ్ళిపోయి ఆదిత్య ఓం గారు వచ్చేసి నిఖిల్ క్లాన్కి రావడం జరిగింది కదా. ఆదిత్య నబిల్ మాట్లాడుకుంటున్నారు, నాకు అంత సెట్ అవ్వదు నిఖిల్ క్లాన్లోనే ఆదిత్య గారు అంటున్నారు. అవును ఏంటి మన సీత నిఖిల్ సాంగ్ ఏంటి నాకేం అర్థం కాలేదంటే, మీకు తెలీదా అలాగే నిఖిల్ సాంగ్ ఏంటి అని అంటే, మీకు తెలీదా మన సీత నిఖిల్ని కొంచెం ఇష్టపడుతుంది అని చెప్పడం. అవునా? అవును నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు ఇవన్నీ తెలియవేంటి అని అంటే, మీరు ఇంట్లోనే ఉంటున్నారు కొన్ని వాటిలో కూడా తెలుసుకోవాలి, దూరంగా ఉంటున్నారు అన్నట్టు అక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంది. ఒక పాయింట్ తెలిసింది ఆయనకి, ఆయన ఇంట్లో లేడు అన్నట్టు కూడా ఉందన్నమాట. దాని తర్వాత వచ్చేసి మణి అలాగే సోనియా మాట్లాడుకుంటున్నారు, అక్క నువ్వు ప్రతి వీకు నన్ను నామినేట్ చెయ్యవు కదా, ఫ్రెండ్షిప్ బట్టే కదా నువ్వు ఉంటావు అంటే, అరే నాకు ఆ టైంలో ఏదనిపిస్తే అది చేస్తాను రా అనేసి అనడం అయితే జరిగింది. అది కాదు అక్క, ప్రతి వీకు నువ్వు నన్ను నామినేట్ చేస్తే ఎలా అక్క, నువ్వు బాగా ఆడతావు అక్క, నువ్వు ఈ వీక్ సేవ్ అవుతావు అక్క, నువ్వు ర్యాంప్ వాక్ బాగా చేసావు అక్క అంటే, రే నాకు తెలుసులేరా నేను ఎట్లా చేశానో నా ర్యాంప్ వాక్ నాకు తెలుసులే అంటే, నా నోరు ఆగదు, నా తొత్తర ఆగదు, ఎంతో అర్థం కావట్లేదు దేవుడా బిగ్ బాస్ అన్నట్టు అన్నాడు. ఇది శుక్రవారం జరిగింది మచ్చా. ఇక్కడ ఏం అర్థమైంది ఏంటంటే ఆదిత్య ఓం గారు హౌస్లో లేరు, సోనియా భయపడుతుంది నామినేషన్ అని ఈ పాయింట్లో మనకు అర్థమైంది. నబీలు సౌదీ లేడంటే ఏంటి ఇక్కడ ఏంటంటే యష్మి అలాగే సోనియా నిఖిల్ పృథ్వీ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక అమ్మాయి ఎలా ఎలా అని మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు, యష్మి మైక్ సరిగ్గా ధరించు అనగానే వీళ్ళందరూ టక్కుమని అంటే పడుకున్నారు పాపం వీళ్ళందరూ, ఒక్కసారి ఇలా షాక్ అయ్యారు. తర్వాత నిఖిల్ మైక్ కరెక్ట్గా పెట్టు అంటే సోనియా అంటది, అరే నిఖిల్ నోట్లో పెట్టు, అదే మైక్ నోట్లో పెట్టుకోరా నిఖిల్ అన్నట్టు అన్నది. అలాగే సోనియా కూడా చెప్పారు. ఈ ముగ్గురికి మైక్ గురించి అనౌన్స్మెంట్ చేశారు నైట్, అంటే గుసగుసలు ఆడుకుంటున్నారు అనమాట. అప్పుడు నబీలు మై గాడ్ వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు అంటే, నబీలు కళ్ళలో ఉన్నాడంట, సౌదీలో కబాబులు తింటా ఉన్నాడంట. కట్ చేస్తే సౌదీలోకి నిఖిల్ సోనియా యష్మి ఎలా వచ్చారు అనుకుని కళ్ళు తెరిస్తే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడంట. అది కొంచెం కామెడీగా చెప్పడం జరిగింది. నాగ్ సార్ దగ్గర కూడా డిస్కషన్ అయ్యిందిలే, అది జరిగింది అయితే ఇది అనమాట. శుక్రవారం నాగ్ సార్ కంటెస్టెంట్ ఏదో మాట్లాడారంట కదా, అది కూడా ఒకసారి చెప్పి. ఏం లేదు, నాగ్ సార్ వచ్చేసారు, హాయ్ 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 అని చెప్పడం జరిగారు. సీత ఏమోని, సార్ మీరు చాలా కూల్గా ఉన్నారు సార్ అంటే, నేను కూల్గా లేను అని కొంచెం హార్డ్గా చెప్పాను. అందరికీ వచ్చబడిపోయింది, ఏంది వారం బాగానే చేసాం గొడవలేం కాదు కదా అని. జస్ట్ జోకింగ్ కిడింగ్ బాయ్స్ గర్ల్స్ కూర్చోండి అన్నారు. వీళ్ళకి అమ్మయ్యా అన్నట్టు అనిపించింది. అన్న తర్వాత ఒక హీరో జీరో అనే గేమ్ పెట్టారు మచ్చా. హీరో అంటే మీకు ఇప్పుడు వరకు ఉన్న ఈ 11 మందిలో ఎవరైతే హీరోగా మీకు గేమ్ ఆడారు అనిపించారో వాళ్ళ హీరోగా, జీరో ఏమీ ఆడలేదు అనేవాడిని జీరోగా పెట్టాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే మాత్రం మన మణి మీది మావాడనా చెప్పు నీకు హీరో ఎవరు అనగానే మణికంఠ సీత హీరో అని చెప్పి కిరీటం పెట్టాడు. సీత ఎందుకు అంటే, సార్ చాలా బాగా గేమ్ ఆడుతుంది, చీఫ్గా కూడా మంచి డెసిషన్ తీసుకుంటుంది, హౌస్లో అందరికీ ఇష్టం, అందుకని హీరో అవడంలో నాకైతే చాలా క్వాలిటీస్ ఉన్నాయని నేను ఇచ్చాను సార్ అంటే, నాగార్జున సారు సూపర్, నాకు సేమ్ అలాగే అనిపించింది, సీత యు వెల్ డన్, బాగా ఆడుతున్నావు, అలాగే ఆడు అని చెప్పడం జరిగింది. సూపర్, బానే గ్రహించావు మణికంఠ అని నాగార్జున గారు అన్నారు. మణికంఠ విజన్ కరెక్ట్ గానే ఉంది. తర్వాత జీరో వచ్చేసి నైనికాకి ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ ఈ అమ్మాయి
ఫస్ట్ వీక్లో ఉన్నంత సెకండ్ థర్డ్ వీక్స్లో ఏమీ లేదు సార్. ఓకే. ఎవరైనా ఎదుగుతా వస్తారు. ఈ అమ్మాయి ఒదుగుతా వస్తుంది అంటే ఇలా ఎదిగి టక్క డౌన్ అయిపోయింది. అంతా డల్లే అనమాట. ఎక్కడైతే ఆడుతుందో అక్కడ అలా ఉండిపోతుంది తప్ప ఏం ఆట ఏం కనిపించట్లేదు అనగానే సూపర్ నాకు అదే అనిపించింది. ప్రేరణ అది మన నైనిక నీకు అర్థమవుతుందా, నువ్వు ఎందుకమ్మా అంత డల్ అయిపోతున్నావు, నువ్వు ఎప్పుడు అంటే సార్ ఒకటే అన్నారు మచ్చా, నీకు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇన్వాల్వ్ చేసుకోవాలి, అందరిలో కలవాలి, నీకు ఒక దగ్గర ఏమన్నా సమస్య వస్తే ఆ సమస్యని అక్కడే సాల్వ్ చేసుకోవాలి. నువ్వేంటంటే 2 రోజులు అయిపోయిన తర్వాత అవును కదా మొన్న ఇలా జరిగింది కదా అది వద్దమ్మా ప్లీజ్, నీకు నువ్వు ఆలోచించుకో, నువ్వు ఆడగలవు అని కొంచెం బూస్ట్ అప్ ఇచ్చి ఓకే కూర్చోండి అని అనడం జరిగింది. నెక్స్ట్ అయితే మన యష్మి రావడం జరిగింది. యష్మి వచ్చి నబీల్కి ఇవ్వడం జరిగింది కిరీటం. నబీల్ హీరో అని చెప్పి. అప్పుడు ఎందుకమ్మా అంటే సార్ నబీలు చాలా టాస్క్లు చాలా బాగా ఆడుతున్నాడు, నాకు అనిపించింది నబీల్ లాగా ఆడాలి అని చెప్పి. నాగార్జున సార్ ఊరుకుంటారా, మరి నువ్వు ఎందుకమ్మా ఆడలేదు అంటే ఆడుతున్నాను సార్, అవకాశం వస్తే నబీల్ కన్నా బాగా ఆడాలి, ఆడుతా కూడా ఆడి చూపిస్తా అన్నట్టు చెప్పడం జరిగింది. సూపర్ అనేది సార్ చెప్పారు. అలాగే 3 క్లాప్స్ కూడా కొట్టడం జరిగింది నబీల్కి. అలాగే 4వ క్లాప్, ఎందుకంటే ఇమిటేషన్ కూడా 4వ క్లాప్ సూపర్ ఆడుతున్న నబీల్ అనడం జరిగింది. సూపర్. అలాగే యష్మి నైనికాకి ఇవ్వడం జరిగింది. నైనికాకి సేమ్ ఇందాక మనీ చెప్పింది, నీ ఎక్కువ అంటే సార్ ఆట ఆడట్లేదు, ఎక్కువ కనిపించట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు, అలా తీసుకుంటే నైనిక అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అంటే ఆల్రెడీ చెప్పిందే కదమ్మా, నైనిక అర్థం చేసుకొని కూర్చో అని ఇద్దరిని కూర్చోబెట్టారు. తర్వాత నబీల్. ఓకే. నబీల్ వచ్చి పృథ్వీ బాగా ఆడాడని చెప్పి పృథ్వీ హీరో ఇచ్చాడు. ఎందుకంటే ఆ బోరల్ టాస్క్ ఉంది కదా మచ్చా, ఇలా పట్టుకుని బోర వెనకాల మేకుంటుంది, అది ఎలా అంటే టక్మని పేలిపోద్ది. అక్కడ అనమాట చాలా బాగా ఆడడం జరిగింది. నబీలు పృథ్వీ చాలా స్ట్రాంగ్, దాన్ని ఏమంటారు, ఇద్దరికిద్దరు గట్టిగా చాలా స్ట్రాంగ్ ఆడు. 3 గంటలు ఆడారంట, అది నాన్ స్టాప్ ఇలా పట్టుకుని 3 గంటలు అంటే నార్మల్ విషయం కాదు. నేనే ఆడాను, నాకంటే స్ట్రాంగ్ గివ్ అప్ ఇవ్వకుండా పృథ్వీ ఆడాడు. సూపర్ సార్, నాకైతే హీరోలా అనిపించాడు అనడం జరిగింది. సార్ అయితే మాత్రం అప్రిషియేట్ చేశారు, ఇద్దరు బాగా ఆడారని. తర్వాత మనీకి ఇవ్వడం జరిగింది. మనీ ఎందుకు అంటే సార్ మనీ విషయంలో ఒకటి ఉంది సార్, ఆయన ఎవరైతే ఫ్రెండ్స్ అవుతారో ఆ ఫ్రెండ్స్ని నామినేషన్లో పడేస్తాడు సార్, వాళ్ళే బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. ఫ్రెండ్ అయ్యేవాడిని ఉంచుకుంటే హౌస్లో వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా, అలా చేయడం వల్ల చాలా తప్పు అనడంలో నాకైతే అనిపించింది అని చెప్పడం జరిగింది. ఓకే నబీల్ నువ్వు కూర్చో, మనీ నువ్వు అలాగే నుంచో, ఏంటి ఏమవుతుంది నీకు అనగానే నాకు సార్ అర్థం కావట్లేదు సార్, నాకేమనిపించిందంటే హౌస్లో 11 మంది ఉంటే లాస్ట్ 2 ఎవరైతే ఉంటే వాళ్ళ అంటే లాస్ట్ 2 గురించి చెప్తాను సార్, వాళ్ళే నామినేట్ చేస్తాను, కానీ వాళ్ళిద్దరిలోనే నా ఫ్రెండ్స్ ఉంటారు, అది నా దరిద్రమో ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, సరే మనీ నీకు ఒక విషయం చెప్తాను, నువ్వేం చేస్తావంటే నీకు వీడియో చూపిస్తా, ఆ వీడియోలో చూసి అసలు నువ్వేం డిసిషన్ నువ్వు ఎంతవరకు కరెక్టో చూడు అని చెప్పి బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అన్నారు. ఏం లేదు మచ్చా, మొన్న కూర్చుని వాడికి వాడే సోనియా నా ఐడియాలజీలో అంటే నేను వెళ్ళిపోయినా నాకన్నా ఐడియాలజీ నువ్వు ఉంటావు కాబట్టి నువ్వు ఓకే, నేను స్ట్రెంగ్త్ ఎలాగ ఇస్తాను, నాకంటే స్ట్రెంగ్త్ పృథ్వీ ఉంటాడు కాబట్టి నాకు నేనే సెల్ఫ్గా బయటికి వెళ్ళిపోతానని చెప్పి చెప్పాడు. ఆ వీడియో ప్లే అయ్యారు. ఓకే ఇప్పుడు చెప్పు అంటే, అంటే సార్ అది నాకు అనిపించింది, నేనే చెప్పాను సార్, కానీ వాళ్ళు కూడా ఇద్దరు ముందు మణికంఠ వెళ్ళిపోతే బాగుంటుంది అని అన్నారు కాబట్టి, మణికంఠ నీకు అర్థం కావట్లేదు, నువ్వు హౌస్లో ఆడుతున్నావా లేకపోతే నీకు పర్సనల్గా ఆడుకుంటున్నావా లేదా క్లాన్ కోసం ఆడుతున్నావా, ఏం ఆడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అనగానే అదే సార్ నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సరే నీ గురించి ఇంకో వీడియో చూపిస్తా, బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అనడం జరిగింది. వీడియో చూపించారు అంటే ఏం లేదు, ఈడే అని హౌస్లో ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏమంటావంటే అందరూ నవ్వుకున్నారు, నాకే అర్థం కావట్లేదా, నీకే అర్థం కావట్లేదా, ఇంక సరిపోయింది, అయితే నీకే అర్థం కాకపోతే ఇంక మాకేం అర్థం అవుద్ది. మనకంట 1
నువ్వు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దాన్ని ఎక్కువేమో ఆలోచించేకు, కరెక్ట్ రాంగ్ అని ఆలోచించు. నువ్వు ప్రతి సైడ్ నుంచి ఆలోచించి అది పిచ్చోడు అయిపోతావు. నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి, ఓకేనా, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ఆయనకే పిచ్చి దొబ్బుతుంది. నేను మంచోని కాదంటున్నాడు, నేను మంచోని అంటున్నాడు, నాకేం అయిందో తెలియదు అన్నాడు, నాకు ఏదో అవుతుంది అంటాడు. సార్కి మెంటలు ఎక్కిపోయింది. ఆ తర్వాత ఆదిత్య గారు రావడం జరిగింది. ఆదిత్య గారు వచ్చి మన నిఖిల్ని హీరోగా అనౌన్స్మెంట్ చేశాడు, కిరీటం పెట్టాడు. నిఖిల్కి ఎందుకు అంటే నిఖిల్ ఫస్ట్ నుంచి చాలా గేమ్ బాగా ఆడుకుంటా వచ్చాడు. చీఫ్ అయ్యాడంటే బాగా ఆడినట్టేగా, అంటే జనాలకి హీరో, అక్కడున్నోడికి హీరో అన్నట్టు ఆదిత్య గారు చెప్పారు. సూపర్ సూపర్ సూపర్, మంచి డెసిషన్ నాకు అనిపించింది. అలాగే మనీకి ఏంటంటే ఆల్రెడీ నన్నే నామినేట్ చేశాడు సార్ వాడు, అలాగే నన్నే స్వాప్ చేశాడు. వాడు ఏంటంటే ఎవడైతే మంచి చేస్తాడో వాడికే చెడు చేద్దాం అనుకుంటాడు. నచ్చలేదంటే ఆల్రెడీ సెడ్, అంటే అందరూ అదే చెప్తున్నారు, మనీ అర్థం చేసుకో, కూర్చోండి అని సిద్ధంగా అన్నారు. తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చి సీత ఉంది కదా, సీతని కింగ్గా అనౌన్స్మెంట్ చేసింది కిరీటం పెట్టి. ఎందుకు అంటే సీత విషయంలో సీత చాలా ఎమోషనల్ అని చాలా మంది అన్నారు. ఆ ఎమోషన్తోనే కొట్టుకొచ్చింది, ఆ ఎమోషన్తోనే క్లాన్ అయ్యింది, క్లాన్లో చీఫ్ అయ్యింది. చీఫ్ అయ్యి గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. నాకు అందుకని హీరోగా సీత అని చెప్పడం జరిగింది. నేను స్టాండ్ తీసుకుని వీళ్ళు అన్నారు కదా, నాలాగా కాదు, నాకన్నా ఎక్కువ స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి నాకు హీరో అని చెప్పడం జరిగింది. సూపర్. అలాగే మనీ విషయం వీళ్ళందరూ ఇంకంతే, టిక్ ఫర్ వెళ్ళలేదు. అందరికీ అనిపించేది వాడు అర్థం కావట్లేదు, వాడి కాడే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. అలా నామినేషన్ చేసుకుంటే ఎట్లా, కరెక్ట్ కాదు కదా. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్నట్టు వాడే చెప్పుకుంటే ఇంక వీళ్ళైనా ఏం చేస్తారు, వాడు వేస్ట్ అనే అంటారు. అలా జరిగిన తర్వాత ప్రేరణ రావడం జరిగింది. ప్రేరణ వచ్చి నబీల్కి ఇవ్వడం జరిగింది హీరోగా. నబీల్కి ఎందుకు అంటే సార్ వీడు చిన్నపిల్లోడులాగా బిహేవ్ చేస్తాడు, కామెడీ సెన్స్ ఎక్కువ, అలాగే ఆట బాగా ఆడతాడు, ఎక్కడా గివప్ ఇవ్వడు. కానీ మొన్న సంచాలకుగా కొంచెం ఫెయిల్ అంటే నాగార్జున గారు, నాకు కూడా అనిపించిందమ్మా సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. అలాగే మనిషిగా కూడా ఫెయిల్ అంటే నో సార్, మనిషిగా సూపరు, కానీ నాకు హీరోయే. అక్కడ కొంచెం ఫ్లిప్ అయ్యాడు. ఏంటమ్మా అంటే అదే సార్ కోతి సౌండ్ దగ్గర పిచ్చుక సౌండ్ అని చెప్పి బాడీ సౌండ్ అని రాశాడు. అలా రాయడం వల్ల మాకు ఫుడ్ లేకుండా, అంటే చికెన్ ఏం రాలేదు అని చెప్పడం జరిగింది. నబిల్ హీరోగా అందరూ ఒప్పుకోవడం జరిగింది మాట. ఆ తర్వాత నిఖిల్ నాకు వేస్ట్ అనే టైప్లో నిఖిల్ని ఇవ్వడం జరిగింది. జీరో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే యాక్చువల్గా మాతో మాట్లాడింది ఏంటంటే ఎప్పుడైనా క్లాన్ అంటే చీఫ్ గేమ్ కాకుండా మనకి వైల్డ్ కార్డులు వస్తారు కాబట్టి మనం కలిసి ఆడదాం, ఇండివిజువల్ గేమ్ వద్దు, కలిసి ఆడదాము, బిగ్ బాస్ లో వైల్డ్ కార్డులు రాకుండా చూద్దాము అని అన్నాడు సార్. అలా అన్న తర్వాత ఆయనే మాట మార్చేసి ఎవరైతే నబిల్ని బయటికి తీసుకొచ్చాడో అది నాకైతే మాత్రం 99.9% నాకు నచ్చలేదు అని చెప్పడం జరిగింది. సరే నిఖిల్ నుంచో అని చెప్పారు. నిఖిల్ ఏంటి అంటే సార్ యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే అప్పటి వరకు మేము అదే అనుకున్నాము, కానీ ఓడిపోయిన తర్వాత మా టీంలోంచి ఒకరిని తీసేసారు కదా, అలా తీసేసిన తర్వాత నాకు అనిపించింది ఓకే ఒకవేళ మేము ఓడిపోతే మాకు కూడా ఏమైనా ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందేమో అనే టైప్లో ఇలా చేశాను సార్ అని చెప్పడం జరిగింది. నిఖిల్ నీకు ఒకటైతే చెప్తా విను, టాస్క్ పేరేంటి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్. అంటే ఎవరైతే ఫిట్నెస్గా ఉంటారో ఆ టాస్క్లో వాళ్ళు విజయం సాధిస్తారు. ఇప్పుడు ఆపోజిట్ బయట నుంచి వైల్డ్ కార్డులో వచ్చినప్పుడు ఇక్కడ ఎవడైతే టఫ్గా ఫిట్గా ఉంటాడో వాడు ఫైట్ చేస్తే మీరు గెలుస్తారు. మీరు ఫైట్గా ఉన్నోడిని తీసేస్తే వీక్గా ఉన్నోళ్ళు వాళ్ళతో ఏం గెలుస్తారు, బుర్ర పెట్టి ఆలోచించాలి కదా. అయినా ఇది నీ డెసిషనా లేకపోతే నీ వెనకాల ఏమన్నా మిస్ ఉందా అనే టైప్లో, అంటే కొంచెం మిస్ఫీల్ అయ్యింది సార్. అంటే మిస్ఫీల్ అవటానికి ఏ మిస్ కారణం అని అంటే సోనియా గురించి అడిగారు, మంచి పంచులేసి, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. హౌస్ మొత్తం ఒప్పుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు ఒకటని, కానీ సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నిఖిల్ పృథ్వీ ఒప్పుకోవట్లేదు. చెప్పడం కూడా జరిగింది. మీకైతే ఒకటి చెప్తున్నా, మీరు సోనియాని నమ్ముకుంటే మీ గేమ్ పాడైపోద్ది, అలాగే సోనియా గేమ్ కూడా పాడైపోద్ది.
అని చెప్పడం జరిగింది. నాగార్జున గారు హింట్ కూడా ఇచ్చారు. మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు. ఆ తర్వాత సోనియా వచ్చింది. సోనియా వచ్చి పృథ్వీకి హీరో ఇచ్చింది, మనీకి 0 ఇచ్చింది. పృథ్వీ ఎందుకంటే టాస్క్లు బాగా ఆడుతున్నాడు సార్. అలాగే నోట్లోంచి ఎఫ్ వర్డ్స్ అనేవి వచ్చాయి కదా, అవి కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇంకా ఏం ఆడాలి, ఇంకా నేనేం బెస్ట్ ఇవ్వాలి అనేది ఉంది సార్ అంటే నాగార్జున సార్ కూడా క్లాప్స్ కొట్టి సూపర్ పృథ్వీ, నేను చెప్పాను చూసావా, 0 నుంచి హీరోకి ఎదగాలంటే నీ వర్డ్స్ కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు అగ్రెసివ్ తగ్గించి గేమ్ ఆడాలి, అలా ఆడేవు నువ్వు హీరోగా ఈరోజు ఉన్నావు అని చెప్పడం జరిగింది. సూపర్. సోనీ ఎప్పుడే పాయింట్లు మాట్లాడుతుంది, కానీ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది కాబట్టి, రొమాన్స్ ఉంటుంది కాబట్టి చెడుగా ఉంటుంది. అలాగ తర్వాత మనీకి ఇవ్వడం జరిగింది. 0. మనీకి ఎందుకు ఇచ్చావంటే, సార్ నేను ఫస్ట్ డే నుంచి మనీకి సపోర్ట్ చేద్దామని వచ్చాను సార్. వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాట్లాడే దాంట్లో తప్పులు ఎత్తుక్కుంటాడు, ఆ తప్పులు చూపిద్దామని చూస్తాడు సార్. అలాంటి వాడు ఈ హౌస్లో ఉండకూడదు. 0 నా దృష్టిలో. అలాగే మాట ఒకటి మార్చాడు, నేను చెప్పలేదు అన్నాడు, తర్వాత మళ్ళీ నేనే చెప్పాను అన్నాడు. నాకు మణికంఠ ఫేక్ అనిపించింది, 0 ఇచ్చానంటే సూపర్ అని చెప్పి కూర్చో అనడం జరిగింది. తర్వాత సీత వచ్చింది. సీత వచ్చి నబీల్కి ఇచ్చింది మచ్చా. నబీల్కి ఇచ్చి, నబీలు సార్ నిజంగా చెప్తున్నా, నబీల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే పాపం 3 టాస్కులు మనోన్నే పంపించాను. ఆ బెలూన్ టాస్క్లో అయితే 3 అవర్స్ ఒక చేత్తో, అంటే ఒక చెయ్య మనోడికి సర్జరీ అయిందంట, నాకు ఆల్రెడీ చెప్పాడు. కానీ నేను వెళ్ళమంటే నాకేమీ అనకుండా వెళ్ళి ఫైట్ చేశాడు 3 అవర్స్ కూడా. హ్యాట్స్ ఆఫ్, నాకు హీరోలా అనిపించాడు సార్ మా నబీలు అని చెప్పి కిరీటం పెట్టింది. అలాగే నిఖిల్ 0 ఎందుకు అంటే, సేమ్ ఇందాక ఏదైతే రాంగ్ అంటే తప్పుగా మనోడు ఆల్రెడీ మాట్లాడుకున్నారు ఒప్పందం, అదేలే అంటే చీఫ్గా కాకుండా మనందరం ఒకలా ఆడి వైల్డ్ కార్డుని బయటకు పంపిద్దాం, సేమ్ అదే పాయింట్ ఇక్కడ గట్టిగా జరిగింది అనమాట. డైరెక్ట్గా చెప్పేసింది, సోనియా మ్యానిపులేట్ చేస్తుంది నిఖిల్ని, పృథ్వీని, ఇది హౌస్లో అందరికీ తెలుసు, కానీ వాళ్ళు ఒప్పుకోరు అంటే. అది కాదు సార్, ఆ అమ్మాయి నాకు మ్యానిపులేట్ చేయడం ఏంటి, నేను నా డిసిషన్ నేను చెప్పానంటే ప్రేరణ లేసి ఇదే సార్ అంటే, ఏంటమ్మా ఇది అంటే, వాళ్ళు ఏంటంటే సార్, ఒక చెడు ఏమన్నా వచ్చింది అనుకోండి, ఒక చిన్న పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ పాయింట్లో ప్లస్ పాయింట్లు తీసుకుని ఆ ప్లస్సే చెప్తారు, మన మైనస్ని పక్కకు దోసేసి ఎలా అయినా వాళ్ళ ముగ్గురు కరెక్ట్ అనేది చూపించుకోవడంలో ఉంటారు. కానీ మనం ఏం చెప్పిందో వినరు సార్. ఏంటి పృథ్వీ అంతేనా అంటే సార్ లైన్ కరెక్ట్ కాదు, కానీ నేను ఏకీభవించను, కొంచెం ఏదో కరెక్ట్ అంట. ఇగో మీ ముగ్గురికి ఒకటే చెప్తున్నా, ఇందాక చెప్పినట్టే, మీ ఆట ఆడండి, మీరు ఆట కరెక్ట్గా ఆడకపోతే మీ ముగ్గురు ఆటలు మీరే సెడదొప్పుకుంటారు అన్నట్టు నీట్గా చెప్పారు. ఇక కూర్చోండి అనడం జరిగింది అనమాట. ఆ తర్వాత సోనియా నువ్వు లేమ్మా అని సోనియాని లేపారు, నాగార్జున గారు. సోనియాని లేపి నువ్వు ఒక వర్డ్ యూజ్ చేసావు కదా, అదే ఇంతకుముందు అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి, అలా అన్నప్పుడు సేమ్ ఇప్పుడు నువ్వు యష్మిని నామినేషన్ చేసినప్పుడు ఒక వర్డ్ వాడు, అంటే వాళ్ళిద్దరినీ చూస్తున్నావు మమ్మల్ని కూడా చూడు అని చెప్పి ఒక వీడియో సార్ చూపించారు. దాని గురించి నువ్వేం చెప్తావు అంటే, నిఖిల్ని అంటే చెప్తుంది, సరే నువ్వు ఆగు నిఖిల్ నువ్వు చెప్పు ఏంటి అంటే, ఆమె అర్థం ఏమీ లేదు సార్, అంటే వాళ్ళిద్దరాటే కాదు నా ఆట కూడా చూడు, అప్పుడు నేను నీకు స్ట్రాంగ్గా అనిపిస్తాను అని చెప్పింది సార్. అంటే ఏమయ్యా బుర్ర దొబ్బిందా నీకు? చూపించాను కదా, వీడియో చూపిస్తున్నప్పుడు ఆ వీడియోలో ఏం జరుగుతుందో దాని గురించి చెప్పు. ఆమె ఇంటెన్షన్ మాకు అవసరం లేదు, ఆమె నీకు ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ సిచ్యువేషన్ గురించి, మైండ్లో అదే పెట్టుకున్నాడు, దాని గురించి చెప్తున్నాడు తప్ప వీడియోలో ఇప్పుడు ఓ సినిమా గురించి చెప్తే ఆ సినిమా స్టోరీ చెప్పాలి, అంతేగాని ఠాగూర్ గురించి చెప్తే శంకర్ దాదా స్టోరీ చెప్తే ఎట్టుంటది? అలా మనకైతే చూడడానికి నాకే మండిపోయింది. వాడు మాత్రం ఇంకా సోనియాని కప్పు పుచ్చుకున్నట్టు ఉంటే అది ఎంత కరెక్ట్ కాదు. సరే పృథ్వీ నువ్వు నుంచో, నీకేమనిపించింది అని అడిగారు అనమాట. పృథ్వీ ఏమన్నాడంటే, సార్ వార్డింగ్ అయితే రాంగ్, కానీ ఇంటెన్షన్ అది కాదు. అంటే ఇంటెన్షన్ నీకు ఎప్పుడు కరెక్ట్ కాదు, అది ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంటెన్షన్ కరెక్ట్ కాదు, కానీ చూపించినప్పుడు చూసినప్పుడు జనానికి ఏమర్థమవుద్ది, అది నువ్వు అయితే మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీ ముగ్గురికి చెప్తున్నా,
నోరు కంట్రోల్ పెట్టుకో సోనియా, ఎప్పుడైనా నీకు కొన్ని హర్టింగ్గా ఉంటాయి, అదే పదాలు ఎదుటి వాళ్ళకు కూడా హర్టింగ్లో ఉంటాయి, నోరు కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు స్వీట్గా సింపుల్గా వార్నింగ్ ఇచ్చారు సోనియాకి. అయిపోయిన తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీ నీకు హీరో ఎవరు జీరో ఎవరు అంటే నబీల్ హీరో, ఎందుకంటే ఆ టాస్క్లో నాతో పాటు సేమ్ ఇద్దరు బాగా ఆడారు కాబట్టి నబీల్ హీరో. మనీ ఎందుకంటే అబద్ధాలు ఆడతాడు సార్, అదే మీరు ఆల్రెడీ చూశారు కదా, నేను ఓకే నేనే పోతానన్నాడు, మళ్ళా నేను కాదు అన్నట్టు చెప్పాడు. అందరూ చెప్పిందే అనడం జరిగింది. దాని తర్వాత విష్ణు నువ్వు నుంచో నీకెవరు హీరో అలాగే జీరో అనగానే నాకు అంటే ఫస్ట్ హీరో దాని గురించి కాకుండా దద్దోజనం పప్పు గురించి అడిగారు అనమాట. ఓకే, నీకు దద్దోజనం ఎవరు పప్పు ఎవరు అని అంటే దద్దోజనం వచ్చేసి మన నిఖిల్ సార్, పప్పు వచ్చేసి పృథ్వీ సార్ అంటే దద్దోజనం పప్పు అంటే అర్థమైంది కదా. వీళ్ళిద్దరూ ఎరిపప్పులు సోనియా నడిపిస్తుంది మొత్తం అందరి దగ్గర. సోనియా వేస్ట్, సోనియా వీళ్ళని నడిపిస్తుంది వెనకాలండి, అంతే జరుగుతుంది. అందరు పాయింట్ ఆఫ్ వ్యూ అదే, కానీ నామినేషన్ లో వేరు యాంగిల్స్ లో చేస్తున్నారు అంతే. ఇలా అన్న తర్వాత సరే నీకు ఎవరు హీరో జీరో అంటే నాకు యాక్చువల్లీ ఏందమ్మా కరెక్ట్గా చెప్పంటే అంటే నాకు యాక్చువల్ పృథ్వీ సార్ హీరో, కానీ గేమ్ పరంగా సీత సార్ అనడం చెప్పింది. సీత ఎందుకంటే బాగా ఆడింది అదే అని బాగా చెప్పింది. అలాగే జీరో ఎవరు అని అంటే సోనియా సార్ అంటే ఏం లేదు మచ్చ, ఈ అమ్మాయి ఏంటంటే పృథ్వీ హీరో అంటుంది, సీత హీరో అంటుంది. పృథ్వీకి హెల్ప్ చేసిన సోనియా జీరో అంటుంది. సార్కి మెంటల్ ఎక్కిపోతుంది, ఏంటమ్మా ఏం చెప్పబోతున్నావు నువ్వు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని మెంటల్ ఎక్కుతుంది. సోనియా ఎందుకు జీరో అంటే వాడికి లాలిస్తుంది, వాడికి పాలిస్తుంది, వాడికి హగ్గిస్తుంది, వాడికి దగ్గర పాముకుంటుంది, అన్నీ చేస్తుంది, కానీ గేమ్ ఆడదు. వాళ్ళ పనులు చేసుకోవటానికి సర్వెంట్గా వచ్చింది తప్ప ఒక గేమ్ ఆడి గెలుద్దాం అనేది లేదు సార్ నాకైతే అనిపించింది అని చెప్పి జీరో ఇవ్వడం జరిగింది. ఒక పరంగా ఇది కూడా నిజమే. ఆ తర్వాత యష్మిని నుంచో యష్మి అని సార్ పైకి లేపారు. యష్మి ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటే ఇందాక లెక్క పెట్టి 5 మెంబర్స్ 6 అన్నావు కదా, ఇంతకుముందు 4 అన్నావు, ఆ వర్డ్స్ ఏంటి కరెక్టేనా అది అన్నది అంటే సార్ అది అంటే ఒక్క నిమిషం బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని చూపించారు. ఆ వీడియోలో ఒక మాట అంది అంటే అంది, ఆ తర్వాత కొంచెం ఇది కూడా అయిపోయింది. మణికంఠ మగోడు కాదు అనే టైప్లో ఒకటి ఆల్రెడీ మనం రివ్యూ అప్పుడు చెప్పాం. ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే 4. మణికంఠ అంటే వాడిని లెక్క చేయను అన్నట్టు, అది గేమ్ పరంగానే వాడు మనగాడు కాదు మగాడు కాదు అనే టైప్లో అన్నది. యష్మి నోరు కంట్రోల్ పెట్టుకో, మణికంఠ చాలా హట్ అయ్యాడు అక్కడ, నువ్వు కంట్రోల్ పెట్టుకోకపోతే అని కొంచెం స్వీట్గా ఇలా అని కూర్చోబెట్టాడు. ఏమనకంట అవును సార్ బాధపడినప్పుడు చెప్పవయ్యా, నీకు బుర్ర దొబ్బిందా, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ తీసుకో, నువ్వు అలా తీసుకోకపోతే వాళ్ళు కామెడీ అనుకుని నీ మీద ఎలాంటి సెటైర్లే వేస్తారు. నీకు అర్థమైందా, స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకో, అంతేగాని బుక్ నవ్వులు బుక్ ఏడుపులు అలాంటివి వద్దు, నువ్వు ఆడగలవు ఆడు అని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ విష్ణు నుంచో ఆగు నువ్వు వర్డ్స్ కొన్ని తప్పుగా మాట్లాడో, ఏమైందంటే ఏం వర్డ్స్ రా అంటే బిగ్ బాస్ వీడియో ప్లీజ్ చూపించారు. దాంట్లో ఏం లేదు మచ్చ, అంటే మన నిఖిల్ రాంగ్ ఫ్లిప్ అంటే నబీల్ తీసేసినప్పుడు వీళ్ళందరికీ ఖాళీ ఏమన్నదంటే వాడికి 2 గాజులు ఒక బొట్టు ఒక చీర జాకెట్ సరిపోద్ది, అంటే ఆడింగోడ్లా ప్రవర్తించాడు, ఆడింగోడ్లాగే నబీల్ తీసేసాడు అనే టైప్లో వాడింది. అది సోనియా వల్లే, సోనియా ఇన్ఫ్లుయెన్స్ వల్లే అయ్యింది. కానీ సిచ్యువేషన్ ఏదైనా రాంగ్ నీ నోట్లోంచి అలాంటి పదాలు రావడం చాలా తప్పు అంటే సార్ నిజంగా నేను గేమ్ గురించి అన్నా కానీ ఆ ఉద్దేశంతో కాదు సార్, సారీ సార్ నేను చాలా కామెడీగా ఉన్నాను, సారీ ప్లీజ్ నిఖిల్ సారీ, మీ అందరికీ సారీ ప్లీజ్ సారీ అని బతిమాలింది. ఎలా అయితే పాప యష్మి మణికంఠకి కూడా అలాగే రిక్వెస్ట్ చేయండి సారీ మనీ అని. ఇలా సారీలు చెప్పుకోవడం కాదు, మాటలు కంట్రోల్ చేసుకోవాలి. మొత్తం ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది. నాగార్జున సార్ ఆ ఇంగ్లీష్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ఆయన కూడా ఒక ఇంగ్లీష్ వాక్యాలే చెప్తున్నారు. జనాలకు కొంచెం ఎందుకో అర్థం కావట్లే. ఆ తర్వాత నిఖిల్ని నుంచోబెట్టారు. నిఖిల్ నీకు హీరో ఎవరు జీరో ఎవరు అంటే
నాకు హీరో వచ్చేసి పృథ్వీ, ఎందుకంటే మంచిగా టాస్క్ ఆడాడు, మనోడికి పోటాపోటీగా ఫైట్ ఇస్తున్నాడు. 0 వచ్చేసి మనీ. ఎందుకు మనీ అంటే ఆల్రెడీ చాలా అబద్ధాలు ఆడుతున్నాడు. సేమ్ పాయింట్ మనీ. ఇలా అన్న తర్వాత చిన్న బ్రేక్ చిటికలో వస్తా అని చెప్పి సారు బ్రేక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. గొడవ ఏదో జరిగిందంట కదా. వెళ్ళిన తర్వాత మన సోనియా వచ్చి ఏం సీత నీకు అర్థం కావట్లేదా, మేమందరం ఒకటి, మేము విన్నింగ్కి ఆడుతున్నాం అని మీరు అంటున్నారు, మేము విన్నింగ్కి ఆడుతున్నాం, నేను వాళ్ళని మ్యానిపులేట్ చేయట్లేదంటే నేను చెప్తున్నా నీకు నాకు ఈ మధ్య ఏం లేదు, నాకు నిఖిల్తో ఉంది, నిఖిల్తో ఉన్నప్పుడు నిఖిల్ వచ్చి మాట్లాడుకుంటాడు, నువ్వెవరు నాతో మాట్లాడుకోవటానికి, నాకు అర్థం కావట్లేదు, నిఖిల్కి ఏమన్నా అయినా పృథ్వీకి ఏమన్నా అయినా నువ్వెందుకు వస్తావు, నేను అదే మాట్లాడుతున్నా, మీ సిచ్యువేషన్ లేనని సార్కి చెప్పాను కదా, ఎందుకు ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంటే నువ్వు చాలా మాటలు వదిలేస్తున్నావు అన్నట్టు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నాకు సార్ వచ్చేసారు, ఏందమ్మా సీత, ఏందమ్మా సోనియా, ఏంటి మీ గోల్ ఏంటి అంటే, సార్ ఇందాక మాట్లాడిందే సార్, నాకు నిఖిల్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను నిఖిల్తో మాట్లాడుకుంటాను, ఈ అమ్మాయి ఎవరు సార్, ప్రతి దాంట్లో నిఖిల్ దాంట్లో దూరుద్ది, పృథ్వీ దాంట్లో దూరుద్ది, అదే చెప్పాను సార్ అంటే, కూర్చోండి అంటే నాకు సార్ పిచ్చకపోతుంది, మరి పాపం ఏం చేస్తారు, కూర్చోండి అని చెప్పారు. ఇలా అయిపోయిన తర్వాత ఒక సేవింగ్ అయితే చేస్తా. ఓకే, ఆల్రెడీ 6 నామినేట్ అయ్యారు. యునానిమస్ గా మణికంఠ వద్దు అని మీ 11 మంది అనుకున్నారు కాబట్టి మణికంఠ సేవ్ అవ్వడు, అంటే సేవ్ చేయను, మణికంఠ లేదు, ఓన్లీ 5గురులో ఒకరిని సేవ్ చేస్తా అని చెప్పి నబీల్ని సేవ్ చేయడం జరిగింది. నబీల్ సూపర్ గా ఆడాడు ఈ వీక్ అంతా. నాకు ఫస్ట్ 2 వీక్స్ నబీల్ వేస్ట్ అన్నా, అందరితో వెళ్ళిపోయిన బేబక్ గారితో కానీ, శేఖర్ భాషతో కానీ, అభయ్ నవీన్తో అడిగినప్పుడు వాళ్ళు నబీల్ అంటున్నారు. ఎందుకు నబీలు నాకేమో కనిపించట్లేదు అనుకున్నా, నబీలు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, నిఖిల్, పృథ్వీ, నబీల్ ఈ ముగ్గురు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్, యష్మి, ప్రేరణ అలాగే సీత వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్. ఈ 6 కంపల్సరీ ఉండబోతున్నారు. హౌస్లో ఎవరు ఈ రోజు ఎలిమినేట్ అయిపోతున్నారు అంటే సోనియా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుంది. అసలు సోనియా వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అనేది మీకు ఒక వీడియో వస్తుంది జస్ట్ 1 అవర్లో. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆదిత్య నాగేంద్ర. See you.